ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఘనంగా కార్మిక దినోత్సవం. శ్రమజీవుల ఆత్మగౌరవానికి ప్రతీకగా పిడికిలి సింబల్ ఆవిష్కరణ. వేల్పుల వీధి సర్వకాంబ పార్క్ వద్ద మొట్టమొదటిసారిగా కార్మికుల సింబల్ ఏర్పాటు. అబ్దుల్ కలాం సేవా సంఘం ఆధ్వర్యంలో వినూత్నంగా మేడే వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిడికిలి సింబల్ను ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్. అనకాపల్లి ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి పట్టణంలో కార్మికుల శ్రమను ఐక్యతను చాటి చెప్పేలా ఒక వినూత్న కార్యక్రమం జరిగింది. పట్టణంలోని వేల్పుల వీధి సర్వకాంబ పార్క్ వద్ద మొట్టమొదటిసారిగా కార్మికుల ప్రతీక అయిన పిడికిలి సింబల్ ఘనంగా ఏర్పాటు చేశారు. అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రముఖులు నగిరి రామారావు, రేబాక మధు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన కార్మికుల సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్మిక పిడికిలి సింబల్ను లాంఛనంగా ఆవిష్కరించారు. కార్మికుల పక్షాన్ని నిలబడతామని, వారి కష్టసుఖాల్లో తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు మరియు యువత ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బద్దం కోరివెల్లి శంకర్రావు, విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ఆళ్ల సాయి కుమార్, సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతా లక్ష్మణరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్రతినిధులు అడారి పవన్, గోపి, సూరంపూడి పవన్, కిరణ్, మళ్ళా పృథ్వీ, తల్లాడ కిరణ్, కిషోర్ తదితరులు మరియు విశేష సంఖ్యలో స్థానిక కార్మికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఈరోజు అనకాపల్లి సర్వకాంబ పార్క్ వెల్పీది జంక్షన్ వద్ద నిరంతరం కార్మికులతో కలకల్లాడే ప్రాంతంలో ఈరోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత వాస్తవ్యుడు నగిరి రామారావు, అలాగే ఎక్స్ డివిఎంసి నెంబర్ రేబాకు మధుబాబు గారి ప్రోత్సాహంతో ఈ యొక్క పిడికిలి గుర్తుని ఇక్కడ ఆవిష్కరించడం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు అనకాపల్లి ప్రజానాయకుడు శ్రీ దాడి రత్నారావు చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా 4 గంటల్లో శిల్పి ఆళ్ల సాయి కుమార్ ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాకు విన్నట్టు ఎప్పుడు కూడా నా తోడు సహాయపడుతున్న చింతా లక్ష్మణరావు గారికి, అలాగే తలారి కిరణ్ గారికి, మరి పవన్ కిరణ్ కి, అలాగే ఇక్కడ కార్మికులందరూ సమక్షంలో ఈ యొక్క విగ్రహాన్ని అబ్దుల్ కలాం సేవా సంఘం తరఫున ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది యొక్క ప్రాణ త్యాగాలు ఈ యొక్క కార్మిక దినోత్సవం. ప్రపంచం ఈ రోజు కార్మికుల దినోత్సవం జరుపుకుంటుంది, మేడే జరుపుకుంటుంది అంటే వాళ్ళ పని దినాల కోసం చికాగోలో ఎంతో మంది కార్మికులు ప్రాణత్యాగం చేశారు. అప్పటి వరకు 14, 24 గంటలు, 18 గంటలు ఉన్న పని దినాలని 8 గంటలు పని దినాలుగా, అంటే 8 గంటలు పని చేసే విధంగా, అలాగే 8 గంటలు వినోదానికి అంటే కుటుంబంతో 8 గంటలు నిద్ర, ఆహారం, ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా చట్టాలు తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా కార్మికుల యొక్క వేతనాలను కూడా మహిళలకి, పురుషులకి సమాన హక్కులు కల్పించే విధంగా ఈ యొక్క కార్మిక దినోత్సవం రోజు అందరూ చట్టసభల్లో ఏంటంటే మనకు హక్కులు ఉన్నాయి, అలాగే భారత రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు పొందుపరుచున్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం సమాన హక్కులు, అలాగే 19 ప్రకారం సమాన మహిళలకి, పురుషులకి సమాన వేతనాలు కలిగించే విధంగా చట్టాలు పొందుపరిచి ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే కార్మికులు వాళ్ళ యొక్క చెమటోచి ఎంతో కష్టపడి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. వాళ్ళకి కూడా పూర్తిగా బీమా సౌకర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఈ వేదికగా మేము కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం సేవా సంఘం వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్.